ఎస్ అక్కడ వాళ్ళు ఆ చట్టాన్ని ఆమోదించలేదు కాబట్టి వీళ్ళు ఆర్డినెన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్డినెన్స్ తెచ్చారు, రేపు జీవో ఇష్యూ చేస్తారు ఆర్డినెన్స్ ప్రకారంగా. ఆ జీవో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేనైతే మొదటి నుండి ఆర్డినెన్స్ అయినా తెమ్మని చెప్పేసి నేను మొత్తుకుంటున్నా. ఇవాళ ఆర్డినెన్స్ తెచ్చారు, సంతోషం. ఆర్డినెన్స్ ను కోర్టులు కొట్టేయలేవు. కొట్టేస్తే ఒకవేళ న్యాయ వ్యవస్థనే నేరం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అన్నప్పుడు 50% దాటినప్పుడు మీరు ఎట్లా ఇచ్చారు? మరి అప్పుడు దానికి లేని సీలింగ్ దీనికి ఎందుకు పెడతారు? అంటే ఓసీలో న్యాయం, బీసీలకు ఒక న్యాయమా? మరి ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి దీన్ని ఎట్లా ఆమోదిస్తాడు? ఆ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఆ సుప్రీంకోర్టు న్యాయ తీర్పును పార్లమెంట్ లో కూడా దాన్ని అమలు చేయొచ్చు ఆయన. ఆ ఇద్దరు లాభాల కేసులో కృషి పార్టీ అమలు చేయలేదా? దీంట్లో ఎందుకు అమలు చేయడు? కాబట్టి ఎట్టి పరిస్థితిలో కోర్టులు కూడా కొట్టేస్తే కూడా ఇవాళ రేపు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే 42% వాటాకి పార్లమెంటు కూడా సపరేట్ గా దాని మీద డిబేట్ చేయించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి ఎస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది ఆర్డినెన్స్ కరెక్టే, 42% వాటా జెన్యూన్ అని కూడా చెప్పచ్చు. చిత్తశుద్ధి ఉండాలి ఫస్ట్ ఆ పార్టీకి. ఏ పార్టీకైనా, మన గతంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదన్నాం. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళకు ఆర్డినెన్స్ తెచ్చేసి మేము అమలు చేస్తా అంటే దాన్ని ఎట్లా వ్యతిరేకమండి? ఏ రకంగా వ్యతిరేకిస్తాం? వ్యతిరేకించే ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని 20 ఏళ్ళు బోధించిన ప్రొఫెసర్ గా నేను ఎట్లా వ్యతిరేకిస్తా? ఏ రకంగా? ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా వ్యతిరేకించద్దు. ఈవెన్ బీహార్ పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. బీహార్ అప్పుడు బీహార్ ను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేకుండే కోర్టులు. కానీ కావాలని కోర్టులో ఉన్న ఆధిపత్య వర్గాలు ఇవాళ వాళ్ళకు ఒక న్యాయము, బీసీలకు ఒక న్యాయం, ఓసీలకు ఒక న్యాయం చేస్తున్నది తప్పు. న్యాయ వ్యవస్థ కలంకం తెచ్చిన వాళ్ళు అవుతారు. ఉన్నత న్యాయస్థానంలో ఉన్నత విలువలు లేని వాళ్ళు అవుతారు. అందుకే ఉన్నత న్యాయస్థానాలు ఎప్పుడు కూడా ఉన్నత విలువలు కలిగి జడ్జిమెంట్లు ఇస్తే అద్భుతంగా స్వాగతిస్తాం. అంతేగాని పీడిత వర్గాలకు అన్యాయం చేసి ఉన్నత వర్గాలకు న్యాయం చేస్తా అంటే అదే న్యాయ వ్యవస్థ అవుతుంది? అది ఎట్లా న్యాయం అవుతుంది? సో కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, భారత రాజ్యాంగానికి లోబడిన వ్యక్తులుగా 42% వాటా ఆర్డినెన్స్ తేవడాన్ని సమర్థిస్తాం. దానికి ఇమీడియట్లీ జీవో తెచ్చి అమలు చేయండి. ఖచ్చితంగా కోర్టు కనుక కొట్టిస్తే 100% కోర్టుల మీద ఖచ్చితంగా కలంకం అనేది వచ్చేస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజలు కూడా ఊరుకోరు ఈసారి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అనుమతించిన వాళ్ళు మాకెట్లా అన్యాయం చేస్తారని చెప్పి రేపు న్యాయ వ్యవస్థ మీద ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. దాన్ని ఎందుకు ప్రశ్నించరా ప్రజలు? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. టెక్నికల్ గా వీళ్ళు ఒకవేళ కోర్టులు టెక్నికల్ గా చేసిన కొట్టే ఆస్కారం అయితే న్యాయపరంగా లేవు. కానీ టెక్నికల్ అంశాలను జోడించి 50% సీలింగ్ దాటింది, మరి ఈడబ్ల్యూఎస్ కు దాటినప్పుడు దీనికి దానికి అడ్డు దీనికి ఎట్లా అడ్డు వస్తుంది? అదే రూలు. కాబట్టి నేనేమంటానంటే కోర్టులు కూడా ఈ అంశం విషయంలో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాజ్యాంగం ఏదైతే చెప్పిందో రిజర్వేషన్లు అనేటివి అది ఒక ప్రాథమిక హక్కులో భాగంగా వచ్చినాయి కాబట్టి చదువుకునే హక్కు తర్వాత రాజకీయాలు చేసే హక్కు రాజ్యాంగమే కల్పించింది కాబట్టి ఆ రాజ్యాంగంలో మౌలిక కాబట్టి మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారము కోర్టులకు లేదు. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా వచ్చిన రిజర్వేషన్లు అవి. సో కాబట్టి ఆ మౌలిక స్వరూపాన్ని కోర్టులు ఎట్లా మారుస్తాయండి? కోర్టుకి ఏం అధికారం ఉంది? అసలు కోర్టులు ఎవరు 50% సీలింగ్ పెట్టడానికి? నేను అంటున్నా లా ప్రొఫెసర్ గా, మీకేం అధికారం ఉంది? అసలు మీకు రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా 50% సీలింగ్ పెట్టాలని? లేనప్పుడు మీరెట్లా పెడతారు? మీకేం అధికారం ఉందని మీరు పెడతారు? ఇవాళ ఇష్టారాజ్యమా? కోర్టులు ఇష్టారాజ్యమా? వాళ్ళు ఏమన్నా కొత్త చట్టం తెచ్చుకున్నారా? ప్రజలు నిర్ణయించిన మేరకు, రాజ్యాంగ సభనించిన మేరకు ఇవాళ సవరించాలి తప్ప 50% ఎక్కడ లేని సీలింగ్ మీద ఎక్కడ చర్చ లేదు, క్లాజ్ లేదు. దాన్ని మీరు ఎట్లా పెడతారు? కానీ వినోద్ కుమార్ గారు, ఏదేమైనా సరే 42% అయితే బీసీ రిజర్వేషన్లు ఇస్తామని కామన్ డిక్లరేషన్ చేశాము, ఇచ్చామని చెప్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందంటారా? 100% అవుతుందండి. 100% అవుతుంది. ఎందుకు కాదు? ఇప్పుడు ఒక పార్టీ ప్రజలకు న్యాయం చేస్తా అన్నప్పుడు, బీసీలకు న్యాయం చేస్తా అన్నప్పుడు వాళ్ళు ఎందుకు క్లెయిమ్ చేసుకోరు? వాళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకుంటారు. ఏ పార్టీనే క్లెయిమ్ చేసుకుంటుంది. అది బీఆర్ఎస్ రేపు అధికారంలో ఉంటే తెస్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకోరా? బీజేపీ ఉంటే చేసుకోరా? ఎవరైనా ఉంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ దక్కుతుంది, ఇవ్వాల్సిందే, తప్పేం కాదు. కనుక చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రైట్.
నందారెడ్డి గారు మీరేమంటారు? ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఇచ్చారు, అలాగే గుజరాత్లో అయితే ముస్లింలకు రిజర్వేషన్ ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ రెండింటికి చెప్పండి సార్. నేను ఏమంటున్నా, ఎక్కడ గిట ఏ రిజర్వేషన్ను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేది. అక్కడ ప్రజల స్థితిగతుల ఆధారంగా, అక్కడ విధి విధానాల ఆధారంగా రూపకల్పన రిజర్వేషన్ చెయ్యమని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి అధికారికంగా హామీ ఇచ్చి దమ్మున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నీ కాంగ్రెస్ పార్టీనో టీఆర్ఎస్ పార్టీనో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని యాదవ్ గారు మాట్లాడుతున్నారు. వినండి, మీరు మాట్లాడేది నేను మాట్లాడేది మీరు వినండి. నేను మాట్లాడేది మీరు వినండి. నేను ఏమంటుండా, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుండి తీసేసి బీసీ నాయకుని ముఖ్యమంత్రిని చేయమనండి, తప్పేమున్నది? ముఖ్యమంత్రిని చేయమనండి, దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తారు. రేపు పొద్దుగాల చెప్పేది మొత్తం విను. నేను ఏమంటుండా, మాట్లాడేది నువ్వు విను, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చర్చ ద్వారానే ముందుకు తీసుకుపోదాం. ఒకవేళ మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే నీ ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసిన తర్వాత కాంగ్రెస్ మీరు బీసీ ముఖ్యమంత్రిని చేయాలంటారు, మీరు బీసీ అధ్యక్షుని చేయగలిగారా అని కాంగ్రెస్ అయితే అడుగుతుంది. దానికి ఏమంటారు? ఎల్పీ లీడర్ వెంకటస్వామి గారు, వినోద్ కుమార్ గారు, దయచేసి మాట్లాడండి. మీరు మాట్లాడుతుంది తీసుకుందంటే ఒక మైనారిటీని రాష్ట్రపతిని చేసినటువంటి ఒక ఘనత భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి ఒక విజయం. దాంతో దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఒక బీసీ బిడ్డను ప్రధానమంత్రి. సరే ఇప్పుడు మీరు చెప్తున్నారు, రైట్ నందారెడ్డి గారు, ఏదేమైనా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో విఫలమైందనే మాట అయితే ఈ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పదే చెప్తూ ఉంది. అందుకే మేము ఆర్డినెన్స్ రూపంలో తెచ్చుకోవాల్సి వచ్చింది. మీరే కనుక కరెక్ట్గా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, ఒకవేళ చేస్తుంటే మీకే ఆ క్రెడిట్ వచ్చేది కదా అని చెప్పేసి అంటున్నారు. నేనేమంటున్నానే, ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక 420 హామీలు అన్ని నెరవేర్చి 6 గ్యారంటీలు అన్ని సక్రమంగా చేసి రైతు రుణమాఫీ చేసి రైతు బంధు ఇచ్చి గత 18 నెలలకోలే సంపూర్ణమైనటువంటి దానికి బీసీల రిజర్వేషన్ సంబంధం లేదు కదా. బీసీలకి న్యాయం చేయాల్సి వస్తే బీసీలకి న్యాయం చేయాలి. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక తేడా చెప్తున్నారు. దయచేసి వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం నాకు సమయం ఇవ్వండి. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ మాట్లాడు. నేను అదే మాట్లాడిస్తున్నాను. రైట్ వెంకటస్వామి గారు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తా ఇను అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీ అంటేనే విభజించు, పాలించు. రైట్ వెంకటస్వామి గారు, ఆర్గ్యుమెంట్ వద్దండి దయచేసి. ఒక్క నిమిషం మీకు మళ్ళీ టైం ఇస్తాను. రైట్ నందారెడ్డి గారు, చెప్పినటువంటి ఒక మాటకు కట్టుబడి పనిచేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. కాంగ్రెస్ పార్టీలా కల్లిపల్లి మాటలు చెప్పి అధికారంలోకి రాదు. మీరు వినండి, నాకు అవకాశం ఇవ్వాలి వైసాబ్. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడేది కానీ మీకు టైం ఇస్తా ఖచ్చితంగా. రైట్ వెంకటస్వామి గారు మాట్లాడనివ్వాలి, అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడినప్పుడు మీరు ఆపారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్తా దేశానికి. టాపిక్ డైవర్షన్ కాకుండా నేను మాట్లాడతాను. రైట్ వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ప్లీజ్ అండి. రైట్ ఒక నిమిషం బైసాబ్ వినండి. కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి ఒక తేడా ఉంటదండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు విభజించు పాలించు కాదు, ఒకే దేశ ప్రజలు నడిపించడానికి సర్వశక్తి ప్రయత్నం చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ప్రతి దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని గ్రామాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక శ్మశాన వాటికలు తీసుకొచ్చి ఏ కులస్తుడు ఏ మతస్థుడు ఒకే శ్మశాన వాటికలో ఖననం చేసేటటువంటి వెంకటస్వామి గారు
ఒక ప్లీజ్ దళిత దయచేసి వినాలి. పార్టీ, భారతీయ జనతా పార్టీ రైట్. 60 ఏళ్ళు పాలించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజలను బ్యాంకు ఇద్దరు ఒకసారి మాట్లాడడం వల్ల ఏం వినిపించట్లేదండి. తీసుకొచ్చి సామాన్య ప్రజలకు బ్యాంక్ అకౌంట్ కల్పించినాం. కనీసం గ్యాస్ రైట్. కనెక్షన్ ఇవ్వలేదండి. ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే గానీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేటువంటి ఒక దరిద్రమైనటువంటి ఒక స్థితిలో కాంగ్రెస్ పాలించిందండి. ఒక యూరియా బస్తా కావాలంటే ఈపు మీద లాఠీ దెబ్బ కొట్టి కిలోమీటర్ రోడ్ల పొడత నిలబడితే యూరియా బస్తా ఇయ్యలేదండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు లాంటి మాట్లాడేది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందండి? విభజించాలి, పాలించాలి, రాజ్యాధికారం కోసం ప్రజల విపరీతమైనటువంటి ఒక రైట్ 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 నందారెడ్డి గారు అలాగే వెంకటస్వామి గారు మీరు ఒక్కసారి అనండి మన బాలరాజు గారి దగ్గరికి వెళ్దాం. బాలరాజు గారు మీరు రైట్. బాలరాజు గారు మీరేమంటారు? ముఖ్యంగా కవిత బీసీ నినాదాన్ని సడన్ గా భుజానికి ఎత్తుకోవడాన్ని ఎలా చూడాలి? దిగుమని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని. అరే రైట్. వెంకటస్వామి గారు, నందారెడ్డి గారు దయచేసి వినాలి. ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఎట్లా మాట్లాడుతున్నాడు చూస్తాను ఇప్పుడు. ఒక నిమిషం రైట్. మాట్లాడండి. వెంకటస్వామి గారు, ఏం డిబేట్ పెట్టారండి? వెంకటస్వామి గారు. మీకు చిత్తశుద్ధి లేదు. మీరు సవతి ప్రజలు రైట్ రైట్ ఆయన రైట్ ఒక్క నిమిషం మాట్లాడి అని రైట్ అనుకుంటే. రైట్ వెంకటస్వామి గారు. చెప్పండి. మీరు ఇయ్యకముందే మేము రైట్. బాలరాజు గారు మీరు రెస్పాండ్ కాండి. రైట్ రైట్. ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ గారు మీరేమంటారు? ముఖ్యంగా కవిత సడన్గా బీసీ నినాదం ఎత్తుకోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తే అంతా మాగంతే అని చెప్పుకోవడాన్ని ఎలా చూడాలి? సార్, ఇప్పుడు కుల సర్వే చేయడాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ ఆ కుల సర్వేలో ఏదైతే బీసీలను జనాభాను తక్కువ